తల్లికి వందనంలో కోతలపై బాబు లోకేష్ ప్రకటన చేయాలని బొత్స డిమాండ్. సొంత పన్ను రాబడి కన్నా అప్పులే ఎక్కువట. అది తాజాగా ఆర్థిక పరిస్థితి. మాకొద్దు బాబోయ్ ఈ మధ్యాహ్నం భోజనం అంటూ ఇది ఎక్కడది అర్ధవీడి దగ్గర పిల్లలు పాపం నిరసన చెప్తా ఉన్నారు. నేతలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు గారి వ్యాఖ్య. ఐటీడీపీ కార్యదర్శిపై హత్యాయత్నం. చివరి గొడవ లేదు, ఇంతకాలం వైసీపీ వాళ్ళ మీద చేశారు. ఇప్పుడు ఏకంగా ఐటీడీపీ కార్యదర్శిపై హత్యాయత్నం అంట. కారు ఢీకొట్టి ఇనపరాడ్లు కత్తులతో తీవ్రంగా గాయపడిన మణి అంట. సొంత పార్టీ నేతలు స్థానిక మంత్రిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు. ఈ నేపథ్యంలో దాడి జరగడంతో వ్యక్తమవుతున్న అనుమానాలంట. ఏం శివశంకర్ గారు, చివరికి ఇప్పుడు వాళ్ళలో వాళ్ళే కొట్టుకునే పరిస్థితి వస్తూ ఉందా ఏమిటి? ఇంకోటి, కొట్టారట. ఒక మహిళను అనాగరికంగా దాడి చేసిన టీడీపీ నేత కుటుంబం అంట. ఏంటో అసలు ఈ దౌర్జన్యాలు ఇవి ఆగట్లా. శివశంకర్ మాట్లాడతారా సార్? మాట్లాడతారు సార్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా చెప్తా ఉన్నారు, ఒక విష సంస్కృతి నాటారయ్యా, అది మీకే తగులుకుంటది, ఆ విష సంస్కృతి వద్దు అనేటువంటిది. ఈ మంచోడు మనీ అనేటువంటిది ఆయన సార్. ఆ మనీ అనేటువంటి కుర్రోడు మంచోడు మనీ అనేటువంటి ఐడితో, యూజర్ ఐడితో ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో గత 8 ఏళ్లుగా చెలరేగిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా కింద అబ్బా సో అని సూపర్ అని చెప్పిచ్చేసేసి ఐటీడీపీలో కూడా కార్యదర్శి పోస్ట్ ఏదో ఇచ్చారు. ఈ రోజు వాళ్ళ మంత్రి చేస్తున్నటువంటిది, అదే విధంగా లోకేష్ గారి పిఏ ఎవరో సామాన్య ఎవరో ఉన్నారు, వాళ్ళకి అడ్డుంది, వాళ్ళు ఆదుకుంటున్నారు వీళ్ళను, ఇట్లా అవినీతి జరుగుతుందని ఒక పోస్ట్ పెట్టగానే పాపం ఈ రోజు కారుతో ఢీకొట్టి చేసేసి కత్తులతో దీనితో దాడులు చేస్తా ఉన్నారు. ఎలా ఉందంటే కనుక వైసీపీ నాయకులు ఎవరినో కారుతో ఢీకొట్టించడం ఏదో చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చినాయి. తెలుగుదేశం సంబంధించిన వారు ఎవరో సార్. అదే విధంగా ఈ రోజు మంచోడు మనీ అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్తనే, ఐటీడీపీ కార్యకర్తనే ఇట్లా రివర్స్ అయిపోతే ఇట్లుంది. సో దాన్ని బట్టి ఏంటంటే కనుక ఎవరైనా కూడాను, అది మన పార్టీ అయినా పక్క పార్టీ అయినా కూడాను, ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా సద్విమర్శ చేసినా కూడా ఏదో ఇలా ఉంటుందని ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నారు. ఇది ఎలా అయిపోయిందంటే సార్, ఈ విష సంస్కృతి బలంగా నాటుకుపోయింది సొసైటీలో. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఫస్ట్ వైఎస్ఆర్సీపీ టార్గెట్, ఇప్పుడు వాళ్ళు, తర్వాత కామన్ మ్యాన్, న్యూట్రల్ వాళ్ళు, ఇన్ఫ్లుయెన్సర్స్, మొత్తం అందరినీ కూడా బెదిరిస్తా ఉంటే ఎక్కడ ప్రజాస్వామ్యం? దుర్మార్గం విషయం. వాళ్ళ కార్యకర్తలు పక్కేమో పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడు రాడు అన్నట్టుగా ఈ లాకప్ డెత్లు, ఇవి ఆత్మహత్యలు, లాకప్ డెత్లు ఇట్లా జరుగుతా ఉన్నాయి. మరి వ్యవస్థ అదొకటి. ఇక రెండవది గుంటూరులో సార్, గుంటూరులో ఒక మహిళ పాపము సిమెంట్ రోడ్, ఏదో టీడీపీ నాయకులు సిమెంట్ రోడ్ వేసుకుంటా ఉంటే వాళ్ళు 11 ఏళ్ల నుంచో 12 ఏళ్ల నుంచో చిన్న మోటార్ పెట్టుకొని బోర్ వేయించుకొని మంచినీళ్ళు ఉందంట. ఆ సిమెంట్ రోడ్డుకి వేస్తున్నప్పుడు మోటార్ తీసేయండి అన్నారంట. అయ్యా ఇదేం అడ్డం లేదులయ్యా ఉండనియ్యా అంటే కనుక వాడు ఇగోకి వెళ్ళేసేసి ఆమెను తిడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో ఏమన్నారంట, బందోబస్తుకి వెళ్ళారు, డ్యూటీలో ఎవరు లేరని కేసు తీసుకోలేదు. ఆ ఇంటికి వస్తానే మొత్తం కుటుంబం అంతా కలిసేసి, ఆ మూర్తి అనేటువంటి ఆయన టీడీపీ కుటుంబం అంతా కలిసేసి ఆమెను బట్టలు ఇప్పుడు తీసేసి కొడితే మలమూత్రాలు కూడా భయపడి అక్కడ దెబ్బలు తగిలేసేసి అక్కడే కూర్చుందట ఆవిడ. అది ఎక్కడ నిన్నటి వరకు వాళ్ళు ఓని గల్లా మాధవి ఎమ్మెల్యే మా ఫైర్ బ్రాండ్ అని చెప్పిచ్చేసి ఇదే మీడియా అంతా కూడా అసెంబ్లీలో పొగిడినటువంటి ఆమె నియోజకవర్గంలోనే ఒక మహిళని వ్యవస్థ చేసేసి నడి రోడ్డు మీద మలమూత్రాలు పోసుకునేట్లుగా కొడతా ఉంటే, ఇక్కడెక్కడ రాజధానికి అతి సమీపంలో 20-25 కిలోమీటర్లు కూడా ఉండదు, 12 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటే కరెక్ట్ గా రాజధానికి, ఆ జరిగినటువంటి ప్రాంతానికి. ఈ పక్క తీసుకుంటే కృష్ణలంకలో 10 కిలోమీటర్ల దూరంలో రాజధానిలోనే అదే లాకప్ డెత్ల బూడిద కూడా లేకుండా చేస్తారు. ఎట్లా ఏం జరుగుతుంది సార్? ఒక మహిళను ఆ విధంగా కొడతా ఉంటే, ఇంతవరకు ఆ మహిళా కమిషన్ ఏదో వైఎస్ఆర్సీపీలో అంతర్గత చిన్న జరిగితే ఒక ఎస్టీ మహిళ దగ్గరికి వెళ్ళేసి ఒంగోలు హాస్పిటల్లో రాజకీయం చేయడానికి ఇమ్మీడియట్ గా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడే కదా ఉండేది ఆవిడ కూడాను. అదే ప్రాంతంలో రాజధాని కోసం ఫైట్ చేసినటువంటిది ఆమె. మన మహిళా కమిషన్ చైర్మన్ 5-6 కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి ఈ మహిళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఇది విధంగా వ్యవస్థలు చేసినా కూడాను, అంటే రాజ్యాంగం అంతా కూడాను మా చేతిలో ఉంది. మా టీడీపీ కార్యకర్తలను మేము కొడతాము, మా గొడ్డొస్తే మహిళలను కొడతాము, వాళ్ళు లేదా బూడిద చేస్తామనేటువంటి రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ పాలనకి ఈ 2-3 ఉదాహరణలకి, ఒక రోజులో ఇవన్నీ జరిగేటి, ఒక గంటలో ఇవి జరిగేటి. ఇక రాష్ట్రం అంతా తీసుకుంటే, ప్రతిరోజు తీసుకుంటే ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి, ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి చూడండి సార్. చూపిస్తా ఉంటే ఆ మహిళల కుటుంబాలు కలిసి కొడతా ఉంటాయి.
విచిత్రం ఏంటంటే జనసేన నిజంగా చాలా కార్యకర్తలు అరాచకం, పోలీస్ చాలా స్టేషన్ మీద అనాగరికంగా దాడి చేసిన మరుసటి రోజు చంద్రబాబు గారు ఉపన్యాసిస్తూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ 2 ఏళ్లుగా బ్రహ్మాండంగా నడుపుతున్నాయని చెబుతారు. ఓ పక్క లాకప్ డెత్లు, ఓ పక్క దాడులు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా ఉంటుంది.